ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని కూచిపూడి రమేష్, అల్లూరి రామకృష్ణ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ. తండ్రిని కోల్పోయిన 2 బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన జంగారెడ్డిగూడెంకు చెందిన K9 సంస్థ. ఒంటరి మహిళ ఇంటిలో చోరీకి పాల్పడిన దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత. జాతీయ స్థాయి ఒలింపియాడ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల విద్యార్థులు. కొల్లేరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. కష్టం వస్తే కాపు కాద్దాం అనే నినాదంతో K9 కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన 2 బాలికలకు 2 సైకిళ్లను అందించినట్లు K9 అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు. ఇటీవల తండ్రి గాది దుర్గారావు అకాల మరణం కారణంగా వారిద్దరి ఆడపిల్లలకు టెక్కినవారిగూడెం నుండి లక్కవరం హై స్కూల్ కు వెళ్లడానికి 2 సైకిళ్లు మంగళవారం శివ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన సమావేశంలో అందజేశారు. కాకినాడకు చెందిన వినాయక చిట్స్, సేతు మాధవరావు, చిట్లా శ్రీనివాసరావు వితరణతో అందించినట్లు K9 అధ్యక్షుడు 9 శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ గౌరవ అధ్యక్షులు తాకరపు కృష్ణ మాట్లాడుతూ 9 శ్రీనివాస్, సెక్రటరీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో మెట్ట ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని కొనియాడారు. అవకాశం ఉన్నంత వరకు కాపు కాస్తూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. 2 ఆడబిడ్డలకు సహాయం చేసినందుకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రావురి కృష్ణ, K9 డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డాక్టర్ శివశంకర్ రావు, ట్రెజరర్ పి మోహన్, సహాయ కార్యదర్శి మణికే సత్యనారాయణ, మీడియా వింగ్ అధ్యక్షులు కెఎస్ శంకర్రావు, సోషల్ వర్క్ విభాగం అధ్యక్షులు గణిత ఆనంద ప్రసాద్, న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు, అరణ్య సినిమా డైరెక్టర్ బి ప్రసాద్ రాజు, వంకాయల పండు, పోతన భవానీ శంకర్, నాగశ్రీను, పారేపల్లి నరసింహమూర్తి, సిరిపల్లి గజ్జలు, విద్యుత్ శ్రీనివాస్, కొలుకులూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున K9 కష్టం వస్తే కాపు కాద్దాం ఆధ్వర్యంలో టెక్కినవారిగూడెం గ్రామానికి చెందినటువంటి 2 ఆడపిల్లలకి రీసెంట్ గా వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. టెక్కినవారిగూడెం నుంచి లక్కవరం హై స్కూల్ కి వెళ్ళడానికి వీళ్ళిద్దరికి స్కూల్ కి ఇబ్బంది అవుతుందన్న విషయం K9 అధ్యక్షులు 9 శ్రీనివాస్ గారు తెలుసుకుని ఈ రోజున ఈ 2 సైకిళ్ళకి దాతలైనటువంటి చెట్ల శ్రీనివాసరావు గారు, వినాయక మాధవరావు గారు వాళ్ళ వితరణతో ఈ పిల్లలిద్దరికి 2 సైకిళ్లు అందించడం జరిగింది. K9 కష్టం వస్తే కాపు కాద్దాం అనే సంస్థ గత 6 నెలలుగా ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కులాభిమానం అంటే మంచి పని చేయడం కోసం, ఎదుటివాళ్ళకి సాయం చేయడం కోసం, ఎదుటివాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కోసం ఉపయోగపడాలని ఒక మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి సంస్థ K9 సంస్థ. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు 9 శ్రీనివాస్ గారు, శీలం కృష్ణరాజు గారు, LIC మోహన్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఈ మంచి కార్యక్రమం చేయడం నిజంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా దాతల్ని అలాగే కార్యవర్గాన్ని అభినందిస్తాం. ఈరోజు కష్టం వస్తే కాపు కాద్దాం K9 ఆధ్వర్యంలో తల్లిదండ్రులు కృషితోటి చదువుకోవాలనే ఆశతోటి ఉన్నటువంటి చిన్నారులకి దురదృష్టవశాత్తు వాళ్ళ తండ్రి మరణం చెందగా టెక్కినవారిగూడెం నుంచి లక్కవరం స్కూల్కి రావడానికి ఇబ్బంది పడుతున్న 2 చిన్నారులకు ఈరోజు K9 ఆధ్వర్యంలో 2 సైకిల్స్ని డొనేట్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. ఇది ఇలానే గతంలో కూడా గత 6 నెలల నుంచి మన K9 టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దానికి సహకరించినటువంటి దాతలు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరెన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి మా K9 టీం ఎప్పుడూ కూడా తొలి అడుగులో ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జాగ్రత్త తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురం నందు లేఅవుట్ కాలనీ నందు టొబాకో రైతు కూచిపూడి రమేష్ వ్యవసాయ క్షేత్రాన్ని టొబాకో బోర్డు కార్యనిర్వాహక కార్యదర్శి విశ్వశ్రీ పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో టొబాకో సాగును పరిశీలించి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విశ్వశ్రీ వెంట సెక్రటరీ వేణుగోపాల్, రీజనల్ మేనేజర్ GRK ప్రసాద్, టొబాకో బోర్డు యాక్షన్ 18 సూపరింటెండెంట్ శ్రీహరి, యాక్షన్ 32 సూపరింటెండెంట్ సురేంద్ర కుమార్, SGO ప్రశాంత్, రైతు నాయకులు కరాటం వెంకటరెడ్డి నాయుడు, వామిశెట్టి హరిబాబు, గద్దె రాజేంద్ర ప్రసాద్, గద్దె సోమేశ్వరరావు, అల్లూరి సోమేశ్వరరావు, బొందల రెడ్డయ్య,
ముల్లపూడి మునేంద్ర ప్రసాద్, గుండుబోయిన మురళీకృష్ణ, ఎల్ఎస్ తదితరులు పాల్గొన్నారు. కేఆర్బీఏ వాడకం కలిగే ఉపయోగాల గురించి విశ్వశ్రీ అడిగి తెలుసుకున్నారు. కేఆర్డి వాడటం వల్ల 50 కేజీల ఎస్ఓపి తగ్గించి వాడొచ్చని రమేష్ తెలిపారు. పొటాషియం, రిలీజియం, బ్యాక్టీరియా నిష్పత్తితో టొబాకో సాగు చేస్తున్న క్షేత్రాల పరిశీలనలో భాగంగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో టొబాకో సాగును పరిశీలించడానికి వచ్చినట్లు సిటీ న్యూస్ తో ఆమె పేర్కొన్నారు. టొబాకో సాగులో ఎదురయ్యే సమస్యలను విశ్వశ్రీకి రైతులు వివరించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని కూచిపూడి రమేష్ నివాసం వద్ద రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 5 బోర్డులో పొగాకు అమ్మకాలు సరిసమానం చేయాలని, దాంతో పాటుగా జంగారెడ్డిగూడెంలో 18వ ప్లాట్ఫామ్ చిన్నదిగా ఉందని, దాన్ని పెంచాలని, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని, గతంలో గ్లాస్సూల్ ఇన్సూరెన్స్ టర్పులెస్ లను సబ్సిడీలతో ఇచ్చారని, మరలా సబ్సిడీతో ఇప్పించాలని రైతులు కోరారు. కేఆర్బీఏ ట్రయల్లో ఉందని, పూర్తిగా క్యూరింగ్ అయిన తర్వాత వచ్చే దిగుబడిపై పూర్తి సమాచారం ఇవ్వగలమని కూచిపూడి రమేష్ తెలియజేశారు. ఇవాళ ఎన్ఎల్ఎస్ రీజియన్ లో రైతుల్లో క్రాప్ ఫీల్డ్ లో మనకి టొబాకో క్రాప్ ఎలా ఉందో చూడడానికి రావడం జరిగింది. జంగారెడ్డిగూడెం 1, 2 తర్వాత కోయలగూడెం 3 ప్లాట్ఫామ్స్ లోను రైతుల ఫీల్డ్స్ చూద్దాం అనేది. అంటే మనకి ఇప్పుడు కొన్ని చోట్ల క్యూరింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, 2-3 క్యూరింగ్లు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా క్యూరింగ్ జరగలేదు. మనకి ఫీల్డ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సప్లై ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ, మనకి సిటిఆర్ఐ చెప్తున్న రికమెండేషన్స్ అడాప్షన్ లో ఏమైనా రైతులకు ఏమైనా సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అది ఒకసారి చూద్దాం అన్నట్టుగా జరిగింది. ఇప్పుడు ఈ ఫీల్డ్ మనం చూస్తే కనుక ఇది మనకి పైలట్ ఫీల్డ్. కేఆర్బి దాన్ని పైలట్ చేస్తున్నాము, స్పెషలీ టు రిడ్యూస్ ద పొటాష్ ఫర్టిలైజర్స్ అన్నమాట. అది మనం రిడ్యూస్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ కూడా ఫార్మర్స్ కి ఉపయోగంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ రైతు ఇందాక చెప్పారు ఆయన 74 ఎకరాల్లో వేసారని చెప్పేసి ఇది బాగుందని చెప్పేసి అన్నారు. సో ఇలా పైలట్స్ చేస్తే మనకు బాగుంటే కనుక మిగతా అందరు రైతులకు కూడా చూపించడానికి ఉపయోగంగా ఉంటుంది. మెయిన్ పైలట్ ఫీల్డ్స్ ఇవాళ విజిట్ చేస్తున్నాం, ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉందో చూడడానికి, సో దట్ దాన్ని తర్వాత ఇంకేం చేయొచ్చు అని చూడడానికి ఉంటుంది. అది కాకుండా రైతులు కొన్ని ఇష్యూస్ కూడా ముందుకు తీసుకొచ్చారు. ఎక్కువ ప్రొడక్షన్ రావడం వల్ల మాకు ప్లాట్ఫామ్ సైజ్ చిన్నగా ఉంటుంది, దాన్ని రీఆర్గనైజ్ చేయడము ఏంటి అని కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు. అవన్నీ అబ్జర్వ్ చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు విచ్చేసిన సుమారు 2114 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 2,18,650 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ఆకివీడు మండలం కోళ్లపూరు గ్రామంలో రజకులకు కేటాయించిన వృత్తి చెరువు విషయమై తహసీల్దార్ మస్తాన్ తో రజకులు సమావేశమయ్యారు. కోర్టు ఆదేశాలను అమలు పరిచే విధంగా రజకులకు సహాయం చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఐభీమవరం గ్రామం వెళ్లి గతంలో నిర్మించిన రజకుల విశ్రాంతి భవనం చెరువును పరిశీలించారు. ఎక్స్ఎంపీ నర్సాపురం కనుమూరు బాపురాజుని, అబ్బాయిరాజుని కలిసి చెరువు విషయమై చర్చించారు. రజకులకు సహాయం చేయాలని, ఈ విషయమై ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్లి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా అబ్బాయిరాజుకి, ఎక్స్ఎంపీ బాపిరాజుకు ఉమ్మడి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్యతో పాటు గ్రామ రజక నేతలు పెరుమాళ్లు దుర్గయ్య, నవడూరు పెద్దిరాజు, ఏసుబాబు, నరసింహమూర్తి, జగదీష్, నవడూరు నాగమ్మని తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 20 years బ్యాక్ వీటిని కైకలూరులో కూడా కలవడం జరిగింది. కైకలూరు ఎందుకు వస్తున్నాం అంటే అబ్బాయిరాజు గారు మినిస్టర్ గా ఉంటుండగా కళ్యాణ్ రామచంద్రరావు గారు పాలకొండలో బిల్డింగ్ కట్టించేటప్పుడు వీరిని తప్పనిసరిగా ఆహ్వానించాం. వారు కూడా రావడం జరిగింది. ఆ రోజు నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ రోజునాన్ని వీరు కలవడం మేము చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చూసినా అన్నపూర్ణమ్మ గారు అని మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కడ చూసినా మేము ఇదే అనుకునేవాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. రాజుగారిని కూడా కలిసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రచార యాత్ర మంగళవారం కైకలూరు మండలంలో నిర్వహించారు.
కైకలూరు పరిసర గ్రామాలలో సిఐటియు ప్రచార యాత్ర సాగింది. కార్మిక హక్కులను కాపాడండి, కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడాలి అంటూ నినాదాలు చేశారు. కైకలూరు బస్టాండ్ సెంటర్ లో నిర్వహించిన యాత్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎన్విడి ప్రసాద్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని విమర్శించారు. పని గంటల పెంపు, సంఘం పెట్టుకోవాలంటే అనేక నిబంధనలు, కార్మిక సంక్షేమ బోర్డులు రద్దు, కనీస వేతనాలు అమలు లేకపోవడం వంటి అనేక ప్రమాదకర కార్మిక వ్యతిరేక అంశాలు లేబర్ కోడ్స్ లో ఉన్నాయని చెప్పారు. కేంద్ర విద్యుత్ విత్తన చట్టాలను రద్దు చేయాలని అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు సుజాత, సిఐటియు మండల కార్యదర్శి కె లాజర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తారీఖున అనగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉన్నది. ఈరోజు దేశంలో ఉన్న మొత్తం కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమ్మెకి వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అనేక ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. రేపు 12వ తారీఖున కోట్లాది మంది కార్మికులు సమ్మెలోకి రాబోతా ఉన్నారు. మిత్రులారా, రేపు ఏప్రిల్ నుంచి 4 లేబర్ కోడ్స్ అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి లేబర్ కోడ్స్ అమలు చేస్తే ఇప్పటి వరకు మనం సాధించుకున్న కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మిక హక్కులు నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఒడిగం చేస్తూ ఈ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. రేపటి నుంచి కార్మికులు యజమానులకి బానిసలుగా మారడం తప్ప మరొకటి ఏమి లేదు. ఇంట్లో పని గంటలు కూడా పెంచారు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ దేశంలో 100 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు పోరాడి విశ్వాన్ని ఎదిరించి కార్మిక చట్టాలను సాధించుకున్నారు. గత 100 ఏళ్ళుగా అనేక కార్మిక చట్టాలు సాధించుకున్నారు. మరి దేశంలో ఉన్నటువంటి కార్మికులు పోరాడి సాధించినటువంటి ఈ చట్టాలన్నింటినీ రద్దు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నది. ఈ 4 లేబర్ కోడ్స్ అంటే దేశంలో ఉన్నటువంటి కోట్లాది కార్మికుల యొక్క గుర్తు నొక్కేయడం తప్ప మరొకటి కాదని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. తక్షణమే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లని రద్దు చేసి పాత కార్మిక చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి బంగారపు గొలుసును అపహరించిన కేసులో నిందితుడిని తడికలపూడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ₹1,40,000 విలువైన బంగారు గొలుసుతో పాటు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కామవరపుకోట గ్రామం పాతూరు బీసీ కాలనీకి చెందిన 70 సంవత్సరాల కలకోటి వెంకట సత్యవతి అనే వృద్ధురాలు రేకుల షెడ్డులో ఒంటరిగా నివసిస్తున్నారని, ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఆమె భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి తలుపు తట్టినట్లు తెలిపారు. ఆమె తలుపు తీయగానే ముఖానికి గుడ్డ కట్టుకున్న వ్యక్తి ఆమెను లోపలికి తోసి మెడలోని బంగారు గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆమె తలపై కొట్టి గాయపరిచాడు. అనంతరం సుమారు 2 కాసుల బంగారపు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అడవికొట్టు వెంకటేశ్వరరావుని అరెస్ట్ చేసి ₹1,40,000 విలువైన బంగారపు గొలుసు, ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్డు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం రీజియన్ లో పొగాకు ప్లాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి వచ్చినట్లు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురం నందు టొబాకో రైతు అట్లూరి రామకృష్ణకు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం 1-2 బోర్డు పరిధిలో ఉన్న టొబాకో రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఏ వెరైటీలు వేశారని, ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు అనే అంశాల గురించి రామకృష్ణను ఆయన కుమారుడు శేఖర్ వద్ద వివరాలు సేకరించారు. ముఖ్యంగా సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సూచించిన పద్ధతులు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు మీడియాకు విశ్వశ్రీ వివరించారు. పొగాకు బోర్డు తరపున ఎరువుల వాడకాన్ని తగ్గించేలా కొన్ని కొత్త పద్ధతిలో సాంకేతికతలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈసారి పొగాకు నాణ్యత చాలా బాగుందని, దిగుబడి కేవలం పరిమాణంలోనే కాకుండా క్వాలిటీ పరంగా కూడా మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అన్మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుపై విధించిన 18% ఎక్సైజ్ డ్యూటీని తొలగించిందని, ఇది రైతులకు పెద్ద ఊరటగా ఉందని చెప్పారు. జీఎస్టీలో వచ్చిన మార్పులపై తదుపరి వేలం సమయంలో స్పష్టత వస్తుందని అన్నారు. పొగాకు బోర్డు ముఖ్య ఉద్దేశ్యం పంటను నియంత్రించడమేనని స్పష్టం చేశారు. కాబట్టి బోర్డు పరిమితిని పెంచే ప్రసక్తి లేదని, రైతులు నాణ్యతపై దృష్టి పెడితే మంచి ధర లభిస్తుందని అన్నారు. రైతుల సౌకర్యార్థం మొదటిసారిగా 3 ఏళ్ల కాలానికి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించామని, లీజుకు ఇచ్చే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించడానికి బోర్డు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రస్తుతానికి కొత్త కంపెనీలు వచ్చే అవకాశం లేదని, ఎందుకంటే ఇది చాలా రెగ్యులేటెడ్ సెక్టార్ గా భావించాలని అన్నారు. వస్తే వారికి తగిన సహకారం అందిస్తామని అన్నారు. తొలుత వెంకటేశ్వర స్వామి చిత్రపటం అందజేసి విశ్వశ్రీను రామకృష్ణ, శేఖర్లు సత్కరించారు. ఇవాళ ఎన్ఎల్ఎస్ రీజియన్ లో మనకి టొబాకో ప్లాట్స్ లో ఎలా ఉందో చూడడానికి రావడం జరిగిందనమాట. 3 ప్లాట్ఫామ్స్ విజిట్ చేస్తాను. జంగారెడ్డిగూడెం 1, 2 తర్వాత కొయ్యలగూడెం కూడా. మనకి రైతులు టొబాకో ఎక్కడైతే వేశారో, ఏ వెరైటీ వేశారు, ఎలాంటి ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తున్నారు, సిటిఆర్ఏ రికమెండెడ్ ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తున్నారా లేదా అది చూడడానికని వచ్చాను. తర్వాత కొన్ని టొబాకో బోర్డు తరఫు నుంచి కొన్ని టెక్నాలజీస్ ని ప్రమోట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఫర్టిలైజర్స్ అవి తగ్గించడానికి మిగతా కొన్ని కంపెనీస్ తోటి కొలాబరేట్ చేసి ఆ పైలట్ ఫీల్డ్స్ లో ఎలా అవుతుందో చూడడానికని రావడం అనేది జరిగింది. ఆల్రెడీ కొన్ని చోట్ల క్యూరింగ్ జరిగింది. సో ఈసారి టొబాకో క్వాలిటీ బాగుంది, మంచి ఈల్డ్ వస్తుందని చెప్పేసి, ఈల్డ్ అంటే ఓన్లీ క్వాంటిటీ కాదు క్వాలిటీ పరంగా బాగుంటుందని చెప్పేసి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఫీల్డ్ లో ఫార్మర్స్ బాగానే ఉంది. ఫార్మర్స్ కొన్ని ఇష్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు, దాన్ని టొబాకో బోర్డు పాజిటివ్ గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మనకి టొబాకో దాంట్లో 2 విషయాల్లో పెరిగింది. ఒకటేమో ఎక్సైజ్ డ్యూటీ, ఇంకోటేమో జిఎస్టీ, అడిషనల్ జిఎస్టీ. ఏదైతే 18% ఎక్సైజ్ డ్యూటీ మనకేదో అన్మానుఫ్యాక్చర్డ్ టొబాకో మీద పెరిగి అది గవర్నమెంట్ దాన్ని రిమూవ్ చేస్తారు. ఎందుకంటే దానివల్ల మనకి రైతులకి చాలా ఇంపాక్ట్ పడేది. సో అది కన్సిడర్ చేసి మనకి ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని వెనక్కి తీసుకుని, ఇది జిఎస్టీ ఏదైతే పెరిగిందో అది మనకి ప్రతిసారి పెరిగేది, లాస్ట్ 4-5 ఇయర్స్ పెరగకుండా ఒకేసారి పెరగడం వల్ల ఇబ్బంది. దానివల్ల కొంచెం కరెక్షన్ అనేది రావచ్చు. అది మనకి ఇంకా వచ్చే ఆప్షన్ పీరియడ్ లో మనకి తెలుస్తుంది. సో దాన్ని పెంచే ప్రసక్తే లేదండి. మన భారత ప్రభుత్వం, మన దేశము FCTCని మనము ఎప్పుడైతే మనము అంగీకరించామో, నామ్స్ లో మనం సైన్ చేసామో, దాన్ని బట్టి మనం పొగాకును ఎప్పుడైనా రెగ్యులేట్ చేయాల్సింది. సో ఇది పెరిగే అవకాశం లేదని, పెంచకూడదు కూడా. సో మన రైతులకు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం క్వాలిటీ చూసుకోవాలండి, క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ చూసుకొని మంచి దిగుబడి వస్తే మనకు మంచి రేట్లో వస్తాయి. సో పెరగదండి, పొగాకు పెరగకూడదు కూడా.
యూనిఫైడ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో యూనిఫైడ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ లో 7 మంది విద్యార్థులు, యూనిఫైడ్ ఇంటర్నేషనల్ జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్ లో 7 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో 1000 లోపు ర్యాంకులు పొందడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దాకరపు కృష్ణ విద్యార్థులకు సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మెట్రో నగరాల విద్యార్థులతో సమానంగా పోటీ పడుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని అన్నారు. ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సమర్థవంతమైన మార్గదర్శకత్వానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల డైరెక్టర్ బుద్దాల సురేష్ మాట్లాడుతూ విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయ బృందం కృషిని ప్రశంసించారు. ఈ ఘన విజయంలో భాగస్వాములైన విద్యార్థులను, ఉపాధ్యాయులను, పాఠశాల యాజమాన్యాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. Good morning all of you. So I am very happy to share that Tapas Educational Institutions has got 14 medals. So 7 medals from English, 7 medals from General Knowledge from United International General Knowledge Olympiad. So I sincerely appreciate our principal and our teachers and our directors to motivate the students and to help the students to prove their general knowledge skills in this competitive exam. So this general knowledge, these kind of activities, so definitely it will help the students to improve their skills and to go for further civils such kind of preparation. And I am sure that our students and our directors and each and every person of Tapas Educational Institutions so are working towards of our vision and mission that so we are sure that so we will develop the students, especially rural students, to become global leaders. And these kind of activities, I am sure that this will prove that so our whoever is there from rural areas and these kind of exams will definitely help to become the global leaders. And these students, and tomorrow they will compete with the students who are from the metro cities. And we can see that whoever got these medals and certificates, and national wide we got the ranks below 1000, and most of the students we got ranks below 1000, so which clearly shows that we are always working towards our Tapas vision and mission. So once again my sincere appreciation to all the staff of Tapas English Medium High School. Thank you. సో అందరికీ తపస్ సంస్థల తరపున నమస్కారాలు. ఈ రోజు మా విద్యార్థుల యొక్క గొప్పదనాన్ని రిజల్ట్ రూపంలో తెలియజేసే ఒక మంచి రోజు ఈ రోజు. సో యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహించు ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్లో మా విద్యార్థులు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ 50 మంది విద్యార్థుల్లో 7గురికి బంగారు పథకాలు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహించు మరొక టెస్ట్ జనరల్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 47 మంది విద్యార్థులు పాల్గొనగా దాంట్లో 7 మందికి బంగారు పథకాలు సాధించినాయి. ఈ మొత్తం 14 మంది విద్యార్థుల్ని మా విద్యా సంస్థల చైర్మన్ గారు దాకరపు కృష్ణ గారు మరియు డైరెక్టర్లు ద్వారా వాళ్ళకి యూనిఫైడ్ కౌన్సిల్ పంపించిన బంగారు పథకాలను అదేవిధంగా ప్రోత్సాహక సర్టిఫికేట్లను ఆయనతో ఇప్పించడం జరిగింది. వీళ్ళ విద్యార్థులు మొదటి నుంచే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం కోసం స్కూల్ లెవెల్లోనే వీళ్ళకి దీని మీద మంచి ప్రిపరేషన్, కోచింగ్ ఇచ్చి రేపు వీళ్ళ పెద్ద అయిన తర్వాత ఉన్నత స్థాయిల్లో సివిల్స్ ర్యాంక్స్ కొట్టే విధంగా వీళ్ళని ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీ పరీక్షలు నిర్వహించడం అయింది. సో ఇటువంటి పోటీ పరీక్షలు నిర్వహించే విధంగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు మా చైర్మన్ గారు దాకరపు కృష్ణ గారిని అదేవిధంగా డైరెక్టర్ని మీకు తెలుపుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. కొల్లేరు ఆక్వా రైతుల కష్టాలకు ముగింపు పలికే రోజు త్వరలోనే వస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను, కేంద్ర సాధికార కమిటీ సభ్యుడు సిపి గోయల్ ను కలిశారు. కొల్లేరు సమస్యపై చర్చించారు. చర్చల సారాంశాన్ని వీడియో ద్వారా మీడియాకు విడుదల చేస్తారు. లక్షలాది ఆక్వా రైతుల ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన కొల్లేరు సమస్యపై దృష్టి పెట్టాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రికి ఇచ్చిన లేఖలో కోరినట్లు ఎంపీ తెలిపారు. ఈ సమస్యపై ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫార్మర్స్
అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వి రామరాజు ఇచ్చిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖకు జత చేశారు. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ క్షేత్ర సరిహద్దుల విషయంలో సుదీర్ఘ జాప్యం జరుగుతుందని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో సుప్రీంకోర్టు ఆదేశాలు అనంతరం కొల్లేరు సరస్సు ప్రాంతాన్ని కేంద్ర సాధికార కమిటీ సందర్శించిన అంశాలను ఎంపీ ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిని మించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనపు సమాచారం కోరడం వల్ల మరిన్ని సంక్లిష్టతలు ఏర్పడటమే కాకుండా కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ క్షేత్ర సరిహద్దుల హేతుబద్ధీకరణపై జాతీయ వన్యప్రాణి మండలి ఇచ్చిన సూచనలు అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా సమస్య పరిష్కరించని కారణంగా స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో 9 మండలాల పరిధిలో 122 గ్రామాలలో నివసిస్తున్న దాదాపు 3 లక్షల మంది ప్రజలు వ్యవసాయం, మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, ఈ సమస్యల వల్ల వారి జీవనోపాధి ప్రభావితం అవుతోందని చెబుతూ సమస్య తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా అదే సమయంలో స్థానిక ప్రజల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధి కాపాడేలా కేంద్ర ప్రభుత్వం మానవీయ దృష్టితో జోక్యం చేసుకుని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి, సిఈసి సభ్యులు కొల్లేరు సమస్య పట్ల సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొద్ది రోజుల్లో సమాచారం సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీకి చేరుతుందని, అనంతరం నివేదిక తయారు చేసి సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని వారు హామీ ఇచ్చినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు. కొల్లేరు రైతాంగానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని ఆశాభావాన్ని ఎంపీ వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోనే ఎక్కువగా కోకో పంట సాగు చేస్తున్న ఏలూరు జిల్లాను కోకో హబ్ గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించారని, కోకో క్లస్టర్ ఏర్పాటుతో ఏలూరు జిల్లా కోకో ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మారబోతోందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. అందరికి కూడా నమస్కారాలు. నిన్న ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కలిసినాక సిఈసి కూడా చెప్పడం జరిగింది. నేను ఇవాళ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని మెంబర్ని కలవడం జరిగింది. కలిసి మన కొల్లేరు సమస్య గురించి శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడితే రిపోర్టు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ క్యాబినెట్ అయిపోయిన తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ కి వస్తుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఢిల్లీలో మనము కమిటీ మెంబర్స్ ని అడగడం ఏంటంటే రైతుల సమస్యలు కూడా పాజిటివ్ గా ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న కొన్ని రోజులు నెల వెనకాల వాళ్ళు కూడా కొల్లేరుకి అంతా కూడా విజిట్ చేశారు. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇవాళ అవగాహన ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రిపోర్ట్ అంతా కూడా తయారైనాక ఒకసారి పాజిటివ్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అలాగే సిఈసి తరపున కూడా మనకి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ తయారు చేయడానికి అంతా కూడా రెడీ చేస్తాం. వచ్చే కొన్ని నెలల్లోనే ఒక పాజిటివ్ గా సుప్రీంకోర్టుకి ఒక రిపోర్ట్ పోతుంది. ఆ రిపోర్టును బట్టి సుప్రీంకోర్టు కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఏలూరు ప్రజలకైనా కానీ కొల్లేరు ప్రజలకైనా కానీ స్పెషల్లీ కొల్లేరు ప్రజలందరికీ కూడా మేము అందరం కూడా పనిచేస్తాం. ఇదే రకంగా జరిగితే కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ఒక కంక్లూజన్ వస్తుందని కూడా మీ అందరికి తెలుపుతూ, అలాగే మన ఏలూరులో ఇవాళ కొక్కో ఫార్మర్స్ కూడా ఇవాళ మన ఏలూరులోనే కొక్కో హబ్బులాగా తయారు చేయాలనేది సీఎం గారి ఇంటెన్షన్. అదే రకంగా మనకి కొక్కో ఫార్మర్స్ అందరు కూడా ఒక శుభవార్త కింద మనం ఇక్కడే కొక్కోని ఒక ఐడెంటిఫికేషన్ ఏరియా కింద ఐడెంటిఫై చేసుకున్నాం. ఏలూరులోనే కొక్కోని ప్రమోట్ చేయడానికి అన్ని పనులు చేస్తామని కూడా మీ అందరికి తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. రహదారి నిర్మాణ పనుల విషయంలో నాణ్యత పాటించకపోతే సహించేది లేదని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అన్నారు. జంగారెడ్డిగూడెం బైపాస్ నుంచి శ్రీనివాసపురం, మైసనగూడెం మీదుగా ములగలంపల్లి వరకు బీటీ రహదారిని నిర్మాణం చేపడుతున్నారు. ఈ రహదారిని బాబ్జీ మంగళవారం పరిశీలించారు. ఎప్పటి నుంచో ఈ రహదారి నిర్మాణ పనులు జాప్యం వస్తూ ఉండటంతో పలు విమర్శలు సైతం వచ్చాయి. ప్రస్తుతం ఈ రహదారి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడంపై గ్రామస్తులతో పాటు ప్రయాణికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, అటువంటి గ్రామాలకు రహదారి సౌకర్యం బాగుంటేనే అన్ని రకాలుగా గ్రామాలు అభివృద్ధి దిశగా పరుగులు పెడతాయని అన్నారు. ఈ రహదారి నిర్మాణంపై అనేక మార్లు ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి మంజూరు చేసినట్లు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలోని కూచిపూడి రమేష్, అల్లూరి రామకృష్ణ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ. తండ్రిని కోల్పోయిన 2 బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన జంగారెడ్డిగూడెంకు చెందిన K9 సంస్థ. ఒంటరి మహిళ ఇంటిలో చోరీకి పాల్పడిన దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత.
జాతీయ స్థాయి ఒలింపియాడ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల విద్యార్థులు. కొల్లేరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. వార్తలు సమాప్తం. నమస్కారం.